ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయకాలం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి దినం తన వాగ్దానంతో ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నారు. తన వాగ్దానంతో దినమంతి దేవుడు మనలను ఆదరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మన అందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమును ఈ దినం మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని బిడ్డలారా తెలియజేస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పారు కదా. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన వాగ్దానమును ఇక్కడ మరొకసారి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఆయన మిమ్మల్ని విడువని దేవుడు, ఆయన మిమ్మల్ని ఎడబాయిన దేవుడు గనక ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మీరు ధనమును పోగు చేసుకుని వద్దు. మీ అక్కర్లు ఎరిగిన దేవుడు మీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో దాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ఆయన మిమ్మల్ని విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మీ అక్కర్లను తీర్చే దేవుడు గనుక ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి. ఆయన మీద మీరు ఆధారపడండి. ధనము మీద మీరు ఆధారపడవద్దు. ధనాపేక్ష లేని వారే మీరు ఉండండి అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఏమంటే దేవుడు చెప్పిన వాగ్దాన మాటను మరొకసారి ఇక్కడ సంగమునకు తెలియజేస్తున్నట్లు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మనలను విడువని దేవుడండి, ఆయన మనలను ఎడబాయిన దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి దాస్యత్వం నుండి ఆయన విడిపించిన తర్వాత అరణ్య మార్గములో చీకటి కలిగిన స్థలములలో దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, రాత్రి వేళ ఏమంటే అగ్నిస్తంభముగాను, పగటి వేళ మేఘస్తంభంగా ఆయన ఉంటూ ప్రతి దినము ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తూ, వారు తాగుటకు నీళ్ళనిస్తూ, వారు ప్రయాణములో దేవుని బిడ్డలారా వారికి తోడుగా వారికి ముందుగా ఉండి ఆయన నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ సమయంలో కూడా ఆయన విడువనంటూ ఉన్నారు. ఇశ్రాయేలులను దేవుని బిడ్డలారా ఏమండి చక్కని త్రోవలో వారిని నడిపిస్తూ, వారు ముందుగా ఆయన ఉంటూ, వారిని విడవకుండా, వారిని ఎడబాయకుండా వారు చేరుకోవలసిన స్థలానికి నడిపించిన దేవుడు ఆయన గనుకనే ఉదయకాల సమయంలో ఆయన అంటున్నారు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే యాకోబు తన ఒంటరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన మామయ్యైన లాబాను యొద్దకు తనకు తెలియని స్థలమునకు వెళ్తూ ఉన్నాడు. అయితే యాకోబుతో దేవుడు అంటారు చూడండి, దేవుని బిడ్డలారా, ఆదికాండము 28:15 మనం చూస్తే నేను చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువననగా అని అక్కడ మనం చూస్తాం. అంటే నేను నీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాను, నేను నిన్ను మామయ్యన లాబాను ఎద్దుకు సురక్షితంగా చేరుస్తాను, మరలా అక్కడి నుండి గొప్ప సంతానంతో నేను తీసుకొని వస్తాను, నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను నేను విడవను. హల్లెలూయా. విడవనని దేవుడు ఆయన మనకిస్తున్న వాగ్దానములు, ఆయన మనల్ని దీవిస్తానని మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చినంత వరకు కూడా ఆయన మనల్ని విడవరండి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఎన్నో వాగ్దానములను మనకు ఇస్తూ ఉంటారు. ప్రతిదినం తన వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతుంటారు. అది మన పట్ల నెరవేర్చినంత వరకు కూడా ఆయన మనల్ని విడవరండి. యాకోబుని విడవక ప్రయాణంలో తోడుగా ఉండి సురక్షితంగా తన మామయ్యన లాబాను యొద్దకు తీసుకొని వెళ్ళి గొప్ప ఆస్తితోనూ సంతానముతోనూ మరలా తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు నాయకుడైన మోషే చనిపోయిన తర్వాత దేవుడు రెండవ నాయకుడిగా యెహోషువని ఏర్పరచుకున్నప్పుడు యెహోషువ భయపడుతూ ఉన్నాడు, ఎంతమందిని నేను ఎలా నడిపించగలను. మోషే తన నాయకత్వంలో ఎంతో ధైర్యంగా నడిపించారు, నేను వీరిని నడిపించగలనా అని ఒక భయపడుతూ ఉన్నప్పుడు యెహోషువతో కూడా దేవుడు మాట్లాడుతూ అంటారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6లో మనం చూస్తే నిన్ను నేను విడువను, నిన్ను నేను ఎడబాయను
అని యెహోషువతో కూడా దేవుడు అక్కడ మాట్లాడి యెహోషువకు తన శక్తినిచ్చి యెహోషువకు తన ధైర్యం ఇచ్చి యెహోషువతో దేవుడు తోడుగా ఉండి మోషేకు ఎలా అయితే దేవుడు తోడుగా ఉండి నడిపించారో అట్టి రీతిగానే యెహోషువను కూడా దేవుడు నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించే దేవుడు, ఆయన మనలను విడువని దేవుడు, ఆయన మనల్ని ఎడబాయిన దేవుడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన విడిచే సందర్భాలు కూడా వస్తాయి, ఆయన ఎడబాసే సందర్భాలు కూడా వస్తాయి. ఎప్పుడంటే దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టము కాని పనులను మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆయనకు ఆయాస్కరమైన పనులు ఆయన చెప్పినది చేయకుండా ఆయన చెప్పలేనివి మనం చేసినప్పుడు ఆయన మనలను విడిచిపెడతారు, ఆయన మనల్ని ఎడబాస్తారు. దేవుని బిడ్డలారా, సంసోను మనం చూసినట్లయితే సంసోను పుట్టకముందే మనోహ భార్యకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి, ఇగో మీకు కుమారుని నేను ఇవ్వబోతున్నాను, ఆ కుమారుని గొప్పగా నేను అభిషేకించబోతున్నాను, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తాడు అని చెప్పి సంసోనుకు ఒక మంచి వాగ్దానం ఇచ్చి కుమారుని ఇచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, సంసోను ఎదిగి పెద్దవాడై తన యవ్వన కాలమునకు వచ్చినప్పుడు స్త్రీలను మోహించి స్త్రీలతో వ్యభిచారము చేసి కామాంధుడై దేవుని బిడ్డలారా దేవుని అభిషేకంను పోగొట్టుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని తోడును పోగొట్టుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ విషయాలు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే దేవుడు సంసోన్ను ఎడబాసినని అక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది. దేవుడు విడవని వాడు, ఎడబాయిన వాడు, కానీ సంసోన్ను దేవుడు ఎడబాసనని అక్కడ మనం చూస్తాం. ఎందుకు దేవుడు సంసోన్ని ఎడబాసారంటే దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకమును గౌరవించగా, దేవుడిచ్చిన బలమును గౌరవించగా దాన్ని పోగొట్టుకున్నాడండి. స్త్రీలను మోహించి స్త్రీలతో అక్రమ జీవితము కలిగి దేవుడిచ్చిన గొప్ప బలమును, దేవుడిచ్చిన గొప్ప అభిషేకమును సంసోను పోగొట్టుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. గనుక దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నారు, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను, నిన్ను నేను ఎడబాయను, నిన్ను నేను విడవను. విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, ఆయన మనతో చెప్పినది నెరవేర్చే వరకు మనకు ఒక ధైర్యంగా యెహోషువకి ఇచ్చినట్లు ఆయన ఒక ధైర్యంనిచ్చి మనల్ని నడిపించే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము సంసోను వంటి అక్రమమునకు, సంసోను వంటి పాపమునకు మనం చోటివ్వక ఆయన తోడును ఆయన కృపను మనం పొందుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్లు మనం బ్రతుకుదాం, ఆయన కోరే ఆత్మీయతను మనం కలిగి బ్రతుకుదాం, ఆయన కృష్ణులుగా మనం బ్రతుకుదాం. అప్పుడు ఆయన అంటున్నారు, నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయినని ఇచ్చిన ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే ఆయన చెప్పినట్లు మనం బ్రతకాలి. ఆయన ఇచ్చిన తలాంతులను మనం కాపాడుకోవాలి, ఆయన ఇచ్చిన అభిషేకమును మనం కాపాడుకోవాలి, ఆయన ఇచ్చిన ప్రార్థనా జీవితమును మనం కాపాడుకోవాలి, విశ్వాసమును మనం కాపాడుకున్నట్లయితే నిత్యము ఆయన మనతో ఉండి మనల్ని విడువక ఎడబాయక మనల్ని నడిపించే దేవుడునని ఉదయకాల సమయంలో తన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక ఆయన తోడును ఆయన కృపను పొందుకుందాం. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ఉదయకాల సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, మమ్మల్ని విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మా పితరులను ఎట్టి రీతిగా అయితే మీరు నడిపించారో అట్టి రీతిగానే మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. అయితే ఇగో నాయన, నీ తోడుని మేము మర్చిపోయి నీ మీద మేము ఆధారపడక ఒకవేళ ధనాపేక్ష కలిగిన వారు మేము ఉంటే మీ తోడుని మేము కోల్పోతాం ప్రభువా. గనుక ధనాపేక్షకు మా జీవితంలో చోటివ్వక ప్రతి అక్కర్లను తీర్చే నీ మీదే విశ్వాసం ఉంచి ఆధారపడుతూ మా ఆత్మీయ జీవితాలను కొనసాగించే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానమును దీవించండి, వినబడలందరినీ మీరు ఆశీర్వదించండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన నష్టం ద్వారా తాకి స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. ప్రయాణంలో ఉన్న వారికి మీ సన్నిధి, కాపుదల
తోడుగా ఉంచి దినమంతయు కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.